హలో అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జున్ను పాలు లేకుండా జున్ను అయితే చేశాను. నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జున్ను అయితే చాలా బాగా వచ్చింది. జున్ను పాలు లేకుండా జున్ను చేశానని చెప్పాను కదా, అది ఈ పౌడర్ తోనే. ఈ పౌడర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటది. మన డిమార్ట్ కి వెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. ఒకసారి చేసి చూద్దాం ఎలా వస్తుందో అని. జున్నును తయారు చేసుకోవడానికి ఒక 1/2 లీటర్ పాలు, ఒక జున్ను పౌడర్ ప్యాకెట్, ఒక 4-5 యాలకులు, ఒక 10-15 మిరియాలు, ఒక పావు కేజీ బెల్లం మీ స్వీట్నెస్ కు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నాకైతే ఈ పావు కేజీ బెల్లం సరిపోయింది 1/2 లీటర్ పాలకి. మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి పాలు పోసేసుకొని ముందుగా మనం దంచి పక్కన పెట్టుకున్న యాలకుల పొడి, మిరియాల పొడి, బెల్లం కూడా గడ్డలు లేకుండా మెత్తగా దంచి వేసుకోవాలి. ఒకవేళ చాకుతో తరిగైనా వేసుకోవచ్చు, బెల్లం త్వరగా కరిగిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం జున్ను పౌడర్ ప్యాకెట్ ఉంది కదా, అది కూడా కట్ చేసుకొని ఇలా మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకుంటూ మనం వేసిన జున్ను పౌడర్ మొత్తం ఈ పాలల్లో పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. అలా ఉండలు ఏం లేకుండా నిదానంగా పాలల్లో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసి కలిపేస్తే ఉండలు కట్టినట్టుగా అయిపోద్ది. అలా కాకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి, ఈజీగా కలిసిపోద్ది. ఈ పౌడర్ ని కలుపుతుంటే నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ జున్ను పౌడర్ ఎలా ఉంటదా అని. సరే ఒకసారి టేస్ట్ చేద్దాం అని చెప్పి కొంచెం తిని చూసా. ఎలా ఉందంటే చిన్న పిల్లలకి ఫీడ్ చేయడానికి పాల పౌడర్ ఇస్తారు కదా, వేడి నీటిలో కలిపి పాలలాగా రెడీ చేసి తాపమని, సేమ్ అట్లానే ఉంది పౌడర్. అయితే తీయగా కూడా అనిపించింది నాకు. సేమ్ ఆ పాల పౌడరే గుర్తొచ్చింది. బెల్లము, జున్ను పౌడర్ ఈ పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని దానిలో ఒక 2 గ్లాసులు వాటర్ పోసి అడుగున ఒక చిన్న గిన్నె గానీ లేకపోతే ఇలా స్టాండ్ గానీ వేసి మనం జున్ను పాలు కలుపుకున్న గిన్నె ఇందులో పెట్టేసుకోవాలి. పైన ఆవిరికి వాటర్ మళ్ళీ పాలల్లో పడకుండా దానిపైన కూడా ఒక మూత పెట్టేసి ఇడ్లీ కుక్కర్ మూత పెట్టేసుకొని గ్యాస్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక 25-30 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇక్కడ నేను 30 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము అసలు ఉడికిందో లేదా అని చెక్ చేస్తున్నాను. ఒక నైఫ్ గానీ లేదా టూత్ పిక్ గానీ తీసుకొని ఈ జున్నులో గుచ్చి చూస్తే దానికి అసలు ఏమీ అంటుకోకుండా నీట్ గా వచ్చేస్తుందంటే జున్ను ఉడికిపోయినట్టే. లేదు కొంచెం లైట్ గా అక్కడక్కడ అంటుకున్నట్టు అనిపిస్తే కనుక ఇంకో 5-10 మినిట్స్ ఉంచితే చక్కగా ఉడికిపోద్ది. నాకైతే ఇక్కడ నైఫ్ కి అసలు ఏం అంటుకోలేదు. అందుకే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారే వరకు బయట పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాను. పూర్తిగా చల్లారకుండా జున్నుని ఫ్రిడ్జ్ లో పెట్టేసామంటే పుల్లగా వచ్చేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. జున్నుని కొంతమందికి ఏమో వేడిగా తినటం అంటే ఇష్టం, కొంతమందికి చల్లగా తినటం అంటే ఇష్టం. మీకు ఎలా తినటం ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో చేసిన ఒక గంట సేపు బయట పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 2 అవర్స్ తర్వాత తీసాను. గ్యాస్ మీద నుంచి దించంగానే కొంచెం జ్యూసీగా అనిపించింది, కానీ ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెడితే మాత్రం చక్కగా గడ్డలాగా వచ్చేసింది. లీటర్ పాలకి ఈ జున్నేనా వచ్చింది అనుకుంటారేమో, నేను ఈ చిన్న గిన్నెలో కలిపేసరికి మరీ పై దాకా వచ్చేసినాయి పాలు. ఉడికేటప్పటికి మరీ పైకి వచ్చేస్తుందేమోనని మీ గిన్నెలో ఉంచి సగం వేరే గిన్నెలోకి అయితే తీసాను. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. ఒక గిన్నెలో ఈ గిన్నెలో పాలతోనేమో లాంగ్ వీడియో చేసిన, ఇంకో గిన్నెలో తీసిన పాలతోనేమో షార్ట్ వీడియో చేసిన. నిజంగా 2 కూడా చాలా బాగా వచ్చాయి. నిజంగా టేస్ట్ అయితే మాత్రం అచ్చం జున్ను పాలతో చేస్తే ఎట్లా అయితే ఉంటుందో జున్ను సేమ్ అలాగే అనిపించింది. టేస్ట్ లో నాకు ఏమాత్రం డిఫరెన్స్ తెలియలేదు. ఇలా చేయటం ఇదే ఫస్ట్ టైం నేను, అయినా కూడా చాలా బాగా కుదిరింది. ఇంతకు ముందు అంటే పల్లెటూరులో అందరికి గేదెలు ఉండేవి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను పాలు బాగా దొరికేవి. ఇప్పుడున్న రోజుల్లో జున్ను పాలు కాదు కదా, ప్యాకెట్ పాలు తప్పనిచ్చి కనీసం మామూలు పాలు దొరకటానికి కూడా బాగా కష్టమైపోయింది. ఇంకా జున్ను పాలు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఎప్పుడన్నా ఒకసారి అయితే మాకు ఇంటి దగ్గరకి తెలిసిన వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు, లీటర్ 250 అనమాట. ఎప్పుడన్నా ఒక 1/2 లీటర్ తీసుకొని చేసుకునే వాళ్ళం. మధ్య వాళ్ళు కూడా ఎక్కువగా తీసుకురావట్లేదు. ఇంకా మొన్న డిమార్ట్ కి వెళ్ళినప్పుడు అయితే ఇది ఎదురుగా కనిపించింది. సరే ఒకసారి ట్రై చేద్దాం కదా, దీంతో కూడా టేస్ట్ చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చి కష్టపడి ట్రై చేసినందుకు డిసప్పాయింట్ అవ్వకుండా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఎవరన్నా జున్ను తినాలి అనిపించినప్పుడు, జున్ను పాలు దొరకడం కష్టం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది. చేసుకోవడం కూడా చాలా సింపుల్, ఎవరైనా చేసేసుకోవచ్చు. వంట చేయడం రాని వాళ్ళు కూడా
కూడా. జున్ను తీసుకొచ్చుకొని చల్లటి గాలి కూర్చొని తినేసి ఇంకా ఉదయం ఉతికిన బట్టలు కొన్ని ఉంటే అవన్నీ అయితే మడత పెట్టేస్తున్నాయి ఇక్కడే. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.